ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 3 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైనటువంటిది డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులు. సో వీటికి సంబంధించి మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నాయకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్, డీలిమిటేషన్ కి సంబంధించి చాలా ఎక్కువగా చర్చ నడుస్తుంది. సో ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్ కి భారీ నష్టాన్ని మిగిల్చబోతుంది, కాబట్టి మద్దతు ఇవ్వము అని చెప్పి చాలా గట్టిగా సౌత్ లో ఉన్న ముఖ్యమంత్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అందరూ కాదు. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఈ బిల్లుకు సంబంధించిన కాగితాలని, డాక్యుమెంట్స్ ని కాల్ చేశారు. బట్ కేటీఆర్ గారు దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు. సో ఇలాంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వైసీపీ ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందా, ఇవ్వట్లేదా, అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఆ డీలిమిటేషన్ బిల్ అనేది మన సౌత్ ఇండియాలో రాష్ట్రాలకు చూసుకుంటే భారీ నష్టాన్ని అయితే చేకూరుస్తుంది సార్. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బిల్లు ప్రకారం సౌత్ ఇండియాకి మాత్రం హ్యూజ్ నష్టం. దాంట్లో మనకు కావాల్సింది, మన వైసీపీ మద్దతు ఇవ్వాలంటే ఖచ్చితంగా 50% సీట్లు కానీ వాళ్ళు పెంచే పని అయితే అసెంబ్లీ స్థానాలు కానీ లేదంటే ఎంపీ కానీ ఒక 50% పెంచగలిగితే మాత్రం వైసీపీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది సార్, నో డౌట్. అలా కాకుండా జనాభా ప్రకారం, మన భారతదేశ జనాభా ప్రకారం అంటే ఈ స్టేట్ జనాభా ప్రకారం మాత్రం సీట్లు పెంచుతామంటే మన సౌత్ ఇండియా మాత్రం భారీగా నష్టపోతుంది. కారణం ఏంటంటే దానికి మన ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనేది ఎక్కువ పాటించినటువంటి రాష్ట్రాలు మన సౌత్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉంది. ఆ పాటించడంలో ఎక్కడ చూసినా మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను, లేదంటే బస్సులు వెనకాలను పోస్టర్లు వేసి మరి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇంటికి ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ఆపై వద్దు అనేటువంటిది. ఇప్పుడు అదేవిధంగా నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు బీహార్ లాంటివి, యూపీ, రాజస్థాన్ లాంటివి ఒక్కొక్క ఇంట్లో 7 మంది 8 మంది వాళ్ళకి అన్లిమిటెడ్ అన్నమాట. వాళ్ళ కుటుంబ నియంత్రణ అనేది లేకుండా వాళ్ళు అటు సైడ్ వాళ్ళ జనాభాను పెంచుకుంటారు. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీకి అటు సైడ్ నార్త్ ఇండియాలో డీలిమిటేషన్ ఓన్లీ సెన్సస్ ద్వారా చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు కానివ్వండి, అసెంబ్లీ స్థానాలు కానివ్వండి నార్త్ ఇండియాలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ బీజేపీకి పట్టుండేదంతా అటుపక్కే. అటుపక్క ఆటోమేటిక్ గా ఈ ఎంపీ స్థానాలు కానివ్వండి, అసెంబ్లీ స్థానాలు కానీ పెరిగినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసేదాన్ని ఖచ్చితంగా, అంటే ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసమే డీలిమిటేషన్ అన్నట్టు ఉంది. కానీ అలా కాకుండా ప్రతి రాష్ట్రానికి 50% ఉండే స్థానాల్లో 50% పెంచుతాం. అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 25 ఎంపీలో 50% పెంచితే అటు 27 కానీ 28 స్థానాలు కానీ ఇంకొక ప్లస్ 37 కానీ 38 స్థానాలు కానీ అవుతాయి. ఇలా అయినప్పుడు ఏంటంటే మన రాష్ట్రం రేపు సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళ చేత మనకు పని చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, మనకు సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళ ద్వారా మనకి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 50% స్థానాలు పెరగాలి. ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడు ఎవరు విలువ ఇవ్వరు కదండి. ఇప్పుడు బలాలు వెనుక వస్తే వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్న వ్యక్తులకి ఎప్పుడు బలం ఉండదు. ఒక 100 మంది ఉన్న వ్యక్తికే బలం ఉంటుంది. అదే ఉదాహరణకు చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు మనకి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఉన్నప్పుడే మనం పార్లమెంట్ లో ఏదైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన పని చెప్పి చేయించుకునే అవకాశం ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీ దీని మీద ఖచ్చితంగా విశ్లేషణ, అందరూ దీని మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ 50% పెంచితే మాత్రం వైసీపీ దీనికి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. సెంట్రల్ లో రేపు కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా అనే పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటంటే నార్త్ ఇండియాలో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు పెంచుకొని మళ్ళీ వాళ్ళే అధికారంలో రావాలి అనే విధంగా ఉంది తప్ప ఆ బిల్లు మన సౌత్ ఇండియాకి భారీగా దెబ్బపడే అవకాశాలు ఉంది. సో అందుకే స్టాలిన్ గారు ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా కాల్చిపారేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండేటువంటి మంత్రులు అందరితో కూడా చర్చలు జరిగిన తర్వాత 50% యాజ్ పర్ రూల్ 50% పెంచితేనే మనం మద్దతు ఇస్తాం అనేది కూడా స్పష్టంగా ఉంది. సరే, అయితే ఇంకొకటి చర్చ నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ డీలిమిటేషన్ చేయటం వల్ల ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ మార్చబోతున్నారు. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతుంది. ఇంకొకటి పులివెందుల నియోజకవర్గం, రేపు డీలిమిటేషన్ లో నియోజకవర్గాలు పెరిగినప్పుడు జగన్ గారు పులివెందుల్లోనే రెగ్యులర్ గా పోటీ చేస్తారు కాబట్టి అది ఆయన కంచుకోట లాంటి ప్రాంతం కాబట్టి ఆయన పోటీ చేసేటువంటి నియోజకవర్గాన్ని లేడీస్ రిజర్వేషన్ కింద కేటాయించి ఆయన అక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇది జరిగే అవకాశం ఉంది అనేది చాలా వైడ్ గా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరి ఇలాంటి పరిణామాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇంత భారీ నష్టం వైసీపీ చవి చూడబోతుందా? సార్, దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ముందు రోజుల్లో అయితే ఉన్నాయి సార్. 100% వైఎస్ఆర్సీపీ ఈ సీట్ల విషయాలు, షఫ్లింగ్ విషయాలు, తర్వాత కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి
మంచి మెజారిటీ వైసీపీకి ఎక్కడైతే మెజారిటీ ఉందో అటువంటి కాన్స్టిట్యూషన్ ఎస్సీ కాన్స్టిట్యూషన్స్ గా మార్చడం, లేదంటే అక్కడ మహిళల్ని తీసుకురావడం అనేటి అంశాలు ఇప్పుడు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ దాని మీద పూర్తిగా వాళ్ళు ఒక ఆ, అంటే ముందు అంటే బయట పడకుండా, ఎక్కడ కూడా బయట పడకుండా రేపు ఎలక్షన్ ముందు రాగానే వైసీపీకి దెబ్బ తీసేలా వాళ్ళ వ్యూహాత్మకంగా రచనలు చేసుకుంటున్నారు. కానీ దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గట్టిగా పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు ముందు ముందు ఉన్నాయి. నాకు తెలిసి నెల్లూరు గురించి మాట్లాడితే నెల్లూరులో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాస్త జనరల్ అవ్వబోతున్నాయి. మా జనరల్ కాన్స్టిట్యూషన్స్ అంతా ఎస్సీ ఎస్టీ కాబోతున్నాయి. దీనివల్ల నష్టం ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతానికి ఎవరైతే నాయకులుగా ఉన్నారో నెక్స్ట్ అప్పటికప్పుడు ఒక ఎస్సీ లీడర్ను ఎస్టీ లీడర్ను ఎత్తుక్కోవాలంటే అప్పటికప్పుడు ఎత్తుక్కొని ఈ యొక్క క్యాండిడేట్ నిలబెట్టాలంటే టైం సరిపోదు. ఈ టైం సరిపోకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు ఆలోచనలు అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ముందుగానే వ్యూహాత్మక రచనలు అన్ని కూడా మొదలు పెట్టున్నారు. బట్ మీరు చెప్పినట్టుగానే పులివెందుల కాన్స్టిట్యున్సీ మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం కన్ను ఉంది. కానీ దీనివల్ల ఇంకోటి కూడా ఆలోచించాలి సార్. ఇప్పుడు బయటపడకుండా అప్పటికప్పుడు కానీ వాళ్ళు చెప్తే సేమ్ తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా క్యాండిడేట్లు వాళ్ళు కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఎత్తుక్కోవాలా, మనం ఎత్తుక్కోవాలి, సేమ్ రెండిటికి ఈక్వల్ గా. కానీ వాళ్ళు ఆలోచించే విధానం ఏదంటే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారనే సామెత ప్రకారం ఇది వాళ్ళకి కూడా నష్టం చేకూర్చేటువంటి అంశంగానే ఉంది. ఏదైనా సరే సార్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్ వాటి బార్డర్స్ ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఎస్సీయా, ఎస్టీయా, లేదంటే బీసీయా, లేదంటే జనరలా అనేటివి ముందుగానే ప్రకటిస్తే ఇరు పార్టీలకి లబ్ధి చేయాలి.